అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మ చెప్పే కథలు. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పేరు నాగయ్య నిజాయితీ. అనగనగా ఒక పల్లెటూరులో ఒక భూస్వామి ఉన్నాడనమాట. ఆ భూస్వామి పేరు వీరయ్య. వీరయ్య దగ్గర ఒక పనివాడు పని చేసేవాడు. ఆ పనివాడి పేరు నాగయ్య. నాగయ్య చాలా మంచిగా పని చేసేవాడనమాట. వీరయ్య పనులలో అన్నిట్లలో సహాయం చేసేవాడు. నాగయ్య ఏ పని చెప్పినా చక్కగా పూర్తి చేసేవాడనమాట. అయితే వీరయ్య నాగయ్య వాళ్ళ ఇల్లులు పక్క పక్కనే అన్నమాట. వీరయ్య వాళ్ళ ఇల్లు చాలా పెద్దది. నాగయ్య వాళ్ళ ఇంటికి ఆనుకొని ఉండేది. ఒకరిల్లు ఒకరింటికి ఆనుకొని ఉండేదన్నమాట. అయితే వీరయ్య వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద జామ చెట్టు ఉంది కదా. అప్పుడప్పుడు వీరయ్య వాళ్ళ జామ చెట్టు పండ్లు నాగయ్య వాళ్ళ ఇంట్లో పడేదన్నమాట. నాగయ్య చాలా నిజాయితీ పరుడు. ఆ జామ పండ్లను తీసి మళ్ళీ వీరయ్య వాళ్ళ ఇంట్లో విసిరేసేవాడనమాట. అలా ఎప్పుడు జామ పండ్లు పడినా నాగయ్య తిరిగి వీరయ్య వాళ్ళ ఇంట్లో జామ పండ్లని విసిరేసేవాడు. ఎప్పటిలాగానే ఒకరోజు జామ పండ్లు వీరయ్య వాళ్ళ ఇంట్లో నుంచి నాగయ్య వాళ్ళ ఇంట్లోకి జామ పండ్లు పడ్డాయి. ఎప్పటిలాగానే నాగయ్య ఆ జామ పండ్లను తీసి వీరయ్య వాళ్ళ ఇంట్లో వేస్తుండగా వీరయ్య చూశాడనమాట. చూసి నాగయ్యని పిలిచి అడిగాడు, ఏంటి పండ్లు దొంగలిస్తున్నావా నాగయ్య అని వీరయ్య అడిగాడు. అప్పుడు నాగయ్య అన్నాడు, లేదండి, నేను పండ్లను దొంగలించట్లేదు. మీ జామ చెట్టు పండ్లు మా ఇంట్లోకి పడితే అవి తిరిగి మీ ఇంట్లోకే వేస్తున్నానని నాగయ్య చెప్పాడు వీరయ్యకి. కానీ వీరయ్య నమ్మలేదు. ఎందుకంటే వీరయ్య చూస్తున్నప్పుడు నాగయ్య చేతిలో పండ్లున్నాయి కదా, అందుకని నమ్మలేదన్నమాట. అప్పుడు వీరయ్య నాగయ్యను న్యాయవాది దగ్గరికి తీసుకెళ్లాడనమాట. అక్కడికి వెళ్ళాక వీరయ్య నాగయ్య ఇద్దరు చెప్పుకోవాల్సింది చెప్పేసుకున్నారు న్యాయవాదికి. న్యాయవాది ఇద్దరి వాదన విన్నాడనమాట. విన్నాక న్యాయవాది అన్నాడు, వీరయ్య నువ్వెళ్ళు, నేను చూసుకుంటాను అని అన్నాడు. అప్పుడు వీరయ్య న్యాయవాది నాగయ్యని శిక్షిస్తాడని నమ్మి వెళ్ళిపోయాడనమాట. న్యాయవాది నాగయ్యకి ఏమని చెప్పాడంటే, నువ్వు మా ఇంట్లోనే కొన్ని రోజులు అతిథిగా ఉండు అని నాగయ్యకి చెప్పాడు న్యాయవాది. అందుకు నాగయ్య సరే అన్నాడు. కొన్ని రోజులు ఉన్నాడు నాగయ్య న్యాయవాది వాళ్ళ ఇంట్లో. అయితే ఎప్పటిలాగానే వీరయ్య వాళ్ళ ఇంట్లో జామ పండ్లు నాగయ్య వాళ్ళ ఇంట్లోకి పడ్డాయన్నమాట. అప్పుడు వీరయ్యకి అర్థమైంది, అరెరే నేను నాగయ్యని తప్పుగా అర్థం చేసుకున్నాను, నా దగ్గర నాగయ్య ఎన్నేళ్ల నుంచి పనిచేస్తున్నాడు అని చాలా బాధపడ్డా నాగయ్యని తప్పుగా అర్థం చేసుకున్నందుకు వీరయ్య. అప్పుడు వెంటనే వీరయ్య న్యాయవాది దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను, నాగయ్య ఏ తప్పు చేయలేదు, అతన్ని విడిచిపెట్టండి అని చెప్పాడనమాట. అప్పటికే న్యాయవాదికి అర్థమైంది నాగయ్య ప్రవర్తన చూసి. న్యాయవాది వాళ్ళ ఇంట్లో అతిథిగా కొన్ని రోజులు ఉన్నాడు కదా నాగయ్య. ఉండడంతో న్యాయవాదికి నాగయ్య నిజాయితీ పరుడని అర్థమైపోయింది. ఇక నాగయ్య తన ఇంటికి వెళ్ళిపోయాడనమాట. కథ కంచికి మనం ఇంటికి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.